ఎంజీరావు గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అణ్వస్త్రం తయారు చేయకూడదు అనేది ఇజ్రాయెల్ అండ్ అమెరికాల ఉమ్మడి లక్ష్యం. అమెరికా ఇరాన్ అణుక్షేత్రాల మీద దాడి చేసింది, అణు కార్యక్రమాన్ని నాశనం చేశాము అని చెప్పి ట్రంప్ కూడా ప్రకటించారు దాడుల తర్వాత. కానీ ఇప్పుడు సీన్లోకి రష్యా ఎంటర్ అయింది. ఇరాన్పై అమెరికా దాడిని రష్యా ఖండించింది. అవసరమైతే తమ అణ్వస్త్రాల్ని ఇరాన్కు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా మనకు అందుతోన్న సమాచారం. ఎందుకంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఇప్పుడు రష్యాలో పర్యటిస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇజ్రాయెల్ అండ్ అమెరికాల ఉమ్మడి లక్ష్యం ఆ శ్రమ వృధా అయినట్లేనా? రష్యాని ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ రెండు దేశాలు ఎదుర్కోగలవా ఒకవేళ సీన్లోకి వస్తే? ఎస్ అండి, ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన తీవ్రమైన అటాక్ చేసిన తర్వాత, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా జోక్యం చేసుకున్న తర్వాత, ఇప్పుడు రష్యా తమ యొక్క మిత్ర దేశం ఇరాన్ని ఎలా కాపాడుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే 1971లో ఇందిరా అప్పుడు యుఎస్ఎస్ఆర్ కుదుర్చుకున్న ఫ్రెండ్షిప్ ట్రీటీ లేగానే ఈ కొన్ని నెలలకు ముందు, యుద్ధానికి కొన్ని నెలలకు ముందు ఇరాను అదేవిధంగా రష్యా తమ కాంప్రిహెన్సివ్ ట్రీటీ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు. దాని ప్రకారం ఇరాన్కి రష్యా సహకరిస్తాని, ఇరాన్ కూడా రష్యాకి సహకరించింది ఉక్రెయిన్ యుద్ధంలో, తను చేసే ఉక్రెయిన్ యుద్ధంలో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ని రష్యా ఎలా కాపాడద్ది అనేది పెద్ద ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక విషయం గమనించాలండి. అసలు ఇరాన్లో ఈ ఆయతొల్లా అల్ ఖైమేనీ ప్రభుత్వం కూలిపోయి ఇరాన్లో ఒక పప్పెట్ గవర్నమెంట్ వస్తే, యాక్చువల్గా ట్రంప్ నిన్న ఈ విషయాన్ని కక్కారు. అసలు లక్ష్యం ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న అణుబాంబుల్ని తీయడం కాదు, ఇరాన్లో ఉన్న ఆల్ ఖైమేనీని సంహరించి, సద్దాం హుస్సేన్ సంహరించి ఇంకొక ప్రభుత్వం చేంజ్ చేసి అమెరికా పప్పెట్ గవర్నమెంట్ లాంటి దాన్ని పెట్టుకోవడం. ఇలా చేస్తే రష్యాకి అది ఆత్మహత్యా సదృశ్యం. ఎందుకంటే రష్యాకి సరిహద్దులో ఉన్న కాస్పియన్ సముద్రం కింద ఇరాన్ ఉంటుంది. ఇరాన్ పతనం అయితే అమెరికా అధీనంలోకి వెళ్ళిపోతే ఇక రష్యా అనేది గల్ఫ్ ప్రాంతంలో ఉండదు. ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఇంకా ఆ ప్రాంతంలో సెంట్రల్ ఏషియాకి అమెరికా హవా వచ్చేస్తుంది. అంటే రష్యా యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది, రష్యా సెక్యూరిటీకి భద్రత ఉండదు. ఇంకోటి ఏంటంటే రష్యా తన ఫ్రెండ్నే కాపాడలేని పక్షంలో ఇంకా రష్యాని కూడా ఎవరో నమ్మలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇరాన్లో ఈ ఖైమేనీ ప్రభుత్వాన్ని కాపాడడం అనేది రష్యాకి చాలా చాలా అత్యవసరం దాని అస్తిత్వానికి. కాబట్టి ఖైమేనీని రక్షించడానికి ఈ రష్యా రంగంలో దిగేసింది. నిన్న చాలా పెద్ద ప్రపంచమే ఉనికిపోయిందనమాట. ఏంటంటే అది ఏంటంటే ఇరాన్కి అంటే మేము అణుబాంబులు ఇచ్చేస్తాం, అణుబాంబులు ఇస్తాం, అణుబాంబులు ఇస్తే ఎవరు సరిపోదు కదా, అణుబాంబుల్ని ప్రయోగించే మిసైల్స్ కూడా ఇస్తాం, అవసరమైతే సబ్మెరైన్స్ ఇస్తామన్నారు. అంటే ఏంటి, రష్యా తన యొక్క 6000 అణ్వాయుధాలు ఉన్నాయండి. ఇరాన్ ఒక్క అణ్వాయుధం తయారు చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతుంది. 6000 అణ్వాయుధాల్లో ఒక 10-20 అణుబాంబులు ఇరాన్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఇజ్రాయెల్ అమెరికా డిఫీట్ అయిపోయినట్టే కదా. యాక్చువల్గా ఇజ్రాయెల్ అమెరికాలు ఏం చెప్తున్నా, మా యుద్ధ లక్ష్యం ఇరాన్కి వ్యతిరేకంగా మా యుద్ధ లక్ష్యం దాన్ని అణ్వస్త్రాలు సంపాదించుకోకపోవడం. ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ యొక్క క్లియర్ సహాయకుడు ఉంటారండి, అంతకుముందు రష్యా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన, మెదవదేవ్ అని. నిన్న ఆయన క్లియర్ కట్గా చెప్పేశారు, సుస్పష్టంగా చెప్పేశారు, మేము ఇరాన్కి అవసరమైతే అణ్వాయుధాలు ఇస్తాం, మేము ఇచ్చేస్తామన్నారు. అణ్వాయుధాలు ఇవ్వడం అంటే ఏంటి, అణ్వాయుధాలు ప్రయోగించి ఇస్కిందర్ ఎమ్, ఒరిష్నిక్ లాంటి మిసైల్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, సాతాన్ RS-24 లాంటి మిసైల్స్ ఇచ్చారనుకోండి, ఇంకా ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా వచ్చి ఇరాన్ మీదకి అసలు ప్రతిఘటించడానికి కుదరదు. ఎందుకంటే అణ్వస్త్ర దేశం అయిపోతుంది, ఇరాన్ ఉపయోగించగలిగింది. అంటే రష్యా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఉక్రెయిన్ యుద్ధంలో తల ములకలైపోయి తనకు తానే యుద్ధం చేయలేక ఎంతో లక్షలాది మంది సైనికులు చనిపోయి ఉన్నారు. ఈ సమయంలో ఇరాన్కి సైనికంగా సహాయం చేయకుండా సైనికంగా ఏ విధంగా కూడా రష్యా సహాయం చేసే స్థితిలో అక్కడ లేదు, ఆర్థికంగా కూడా పతనం అయిపోయింది. కాబట్టి పుతిన్ ఒకటే అనుకుంటున్నారు, ఇక డైరెక్ట్గా 6000 అణ్వాయుధాల్లో ఒక 20-30 అణ్వాయుధాలు తెచ్చి ఇరాన్లో పెట్టారనుకోండి, ఇంకా అంతే, ఇంకా ఆ దేశం మీద అమెరికా అటాక్ చేయడం అసంభవం, ఆ దేశం మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడం అసంభవం. కాబట్టి రష్యా నిన్న మెదవదేవ్ ద్వారా చెప్పిన విషయం, మేము అణ్వస్త్రాలు ఇస్తాం, అణ్వస్త్రాలను ప్రయోగించే మిసైల్స్ సబ్మెరైన్స్కి ఇరాన్కి ఇస్తామంటే ఇరాన్కి పూర్తిగా అణు గొడుగు అంటారు, న్యూక్లియర్ షీల్డ్లోకి ఇరాన్ని తీసుకొచ్చేయడం, S-400 మిసైల్స్ ఇవన్నీ ఇచ్చి యాంటీ డిఫెన్స్ సిస్టమ్. సో ఇరాన్కి పూర్తి రక్షణ వచ్చేస్తాయి. ఇలా అమెరికా కూడా చేస్తుంది. అమెరికా ఏం చేస్తుంది, అక్కడ జపాన్కి అణ్వాయుధాలు లేవు కానీ షీల్డ్లోకి తీసుకొచ్చింది. దక్షిణ కొరియాకి అణ్వాయుధాలు లేవు కానీ అక్కడ అణ్వాయుధాలు పెట్టింది. దక్షిణ కొరియాలో అణ్వాయుధాలు ఉన్నాయి, జపాన్లో అమెరికా అణ్వాయుధాలు ఉన్నాయి, పోలాండ్లో అమెరికా అణ్వాయుధాలు ఉన్నాయి,
జర్మనీలో అమెరికా అణ్వాయుధాలు ఉన్నాయి. జర్మనీ అణ్వస్త్ర దేశం కాదు. నార్వే, స్వీడన్లో అణ్వాయుధాలు పెట్టింది అమెరికా. ఈ నాటో దేశాలు అన్నిట్లో అణ్వాయుధాలు పెట్టింది, అణు ఛత్రంలోకి తీసుకొచ్చింది. అలాగే రష్యా కూడా అమెరికా ఫాలో అవుతుంది. ఇరాన్లో తన అణ్వాయుధాలు పెడుతుంది. 6,000 అణ్వాయుధాలు ఎక్కడ పెడుతుంది, అక్కడ కొన్ని పెట్టి ఇరాన్ అణుక్షేత్రంలో తీసుకొస్తుంది. ఇంకా ఇరాన్కి ఒక్క సహాయం కూడా చేయక్కర్లేదు. అంటే ఏంటి, ఇది రష్యా చేసి తీరుతుంది అని తెలుస్తుంది అనమాట. ఈ ఇస్కందర్ ఎమ్ము, ఈ ఒరిష్నిక్ మిసైల్స్, ఈ జిర్కాను, ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్స్ కూడా అక్కడ ఇచ్చేసింది అనుకోండి, అణ్వస్త్రాలను ప్రయోగించేది. ఇరాన్ పూర్తి రక్షణ, కైమని పూర్తి రక్షణ వచ్చేసినట్టే. సో ఇంకా రష్యా ఈ డిసిషన్ తీసేసుకుంది అని తెలుస్తుంది. అందుకనే ట్రంప్లో చాలా వణుకు పట్టుకుందండి ట్రంప్. ఎందుకంటే రష్యా అణ్వాయుధాలు అంటే ఇంకా అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి, అది మ్యాడ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. సో ఇంకోటి మెద్వెదేవ్ ఇంకొకటి కూడా చెప్పారు, ఫోర్దోలో అణ్వస్త్ర కార్యక్రమం ఇరాన్ చేసి తీరుతుంది, ఇది ఆగదు అని రష్యా పునరుద్ఘాటించిందండి. ఇట్ రీఇటరేటెడ్ స్ట్రాంగ్లీ, ఇట్ క్లెయిమ్డ్ అనమాట. అంటే ఏంటి, నువ్వు అమెరికా, ఇజ్రాయెల్ మీరు ఇన్ని అటాకులు చేసుకుని ఇరాన్ అణు కార్యక్రమం అనేది జరుగుతుంది, ఇట్ విల్ బి అన్అబేటెడ్, నువ్వు ఆపితే ఆపుకో అని ఛాలెంజ్ చేసింది. అంటే ఏంటి, రష్యా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినట్టే అని ఇక్కడ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు అణ్వాయుధాలను తెచ్చి ఇరాన్లో పెడితే అయిపోతుంది, అణ్వాయుధాలు ప్రయోగించే వాహకాలను అక్కడ పెడితే అయిపోతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీవ్రమైన సంచలనం, అందరికీ ఒళ్ళు గొగురు పొడి, ఎస్పెషల్లీ ట్రంప్కి ఒళ్ళు గొగురు పొడిచే విషయం ఏంటంటేనండి, ఇరాన్ తన అణుపరీక్షను కూడా నిర్వహించిందని ఒకటి వస్తుంది. ఎందుకంటే 5.1 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్క్వేక్ కూడా సంభవించింది ఫోర్దో ఇస్ఫహాన్ సమీపంలో, దస్తకి కావీర్ అనే డెజర్ట్లో. అది అణుపరీక్ష అని విశ్లేషకులు విశ్లేషించారనుకోండి, అది నిజమైందనుకోండి, ట్రంప్ ఫెయిల్ అయినట్టే, ఇజ్రాయెల్ ఫెయిల్ అయినట్టే. కానీ ఇక్కడ ఇరాన్ లక్ష్యం, అమెరికా లక్ష్యం ఏంటంటే కేవలం అణ్వస్త్రాలకి ఇరాన్ని దూరం చేయడం అనేది ఒక్కటి కాదు, అక్కడ రిజైమ్ చేయను, కమేనా ప్రభుత్వాన్ని పడగొట్టి అమెరికా పప్పెట్ గవర్నమెంట్ ఇరాన్లో పెట్టడం, ఇది చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ఏంటంటే ఇరాన్ తన ప్రత్యక్షంగా అక్కడ యుద్ధంలోకి దిగింది, యుద్ధం చేయలేని పరిస్థితి కాబట్టి అణ్వాయుధం తెచ్చి అక్కడ పడేస్తుంది అనమాట. కాబట్టి ఇది సంచలనం రేపే ఒక విషయం. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి ఒక ప్రధాన వేదిక ఇరాన్ కాబోతుందా అనేది కూడా మనం ఇక్కడ విశ్లేషించవచ్చండి.